The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో యూకేజీ పిల్లాడిపై కర్కశంగా ప్రవర్తించింది ఓ టీచర్. అగ్గిపుల్లతో కాల్చి సూదులతో గుచ్చి చిత్రహింసలకు గురిచేశారని బాలుడి పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. నారాయణ స్కూల్లో యూకేజీ చదువుతున్న పిల్లాడు తన ఒంటిపై గాయాల ఆనవాళ్లను పేరెంట్స్ చూశారు. దీనిపై ప్రశ్నించగా స్కూల్ యాక్టివిటీ అంటూ యాజమాన్యం బుకాయించారు. దీంతో పిల్లాడి పేరెంట్స్ స్కూల్ వద్ద బంధువులతో కలిసి ఆందోళనకు దిగారు. ఎస్ఎఫ్ఐ సభ్యులు కూడా వీరికి మద్దతుగా నిలిచి స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. వైస్ ప్రిన్సిపల్ రామలక్ష్మి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరు ఏది కాల్చారమ్మా? నీకు ఎలా కాల్చారు చూపించి ఒకసారి. నీకు ఎలా కాల్చారు మేడము? అచ్చి ఇలా గుబ్బలు గీసి ఇక్కడ వాత పెట్టారా? ఇంజక్షన్ ఎలా చేశారు? నీకు ఎక్కడ చేశారు ఇంజక్షన్? ఇంజక్షన్ కూడా చేశారు నీకు? ఇంకేం చేశారు మేడం? నీకు తల మీద కొట్టారంట. తల మీద 3 రోజుల దాకా ముప్పు దగ్గర బుధవారం జరిగింది. ఇంకా ముప్పు ఉంది, కావాలంటే చూడొచ్చు మీరు చేయబెట్టేలాగా. కాల్చడమేంటి మేడం? అసలు ఎంత తప్పది? పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో యూకేజీ పిల్లాడిపై కర్కశంగా ప్రవర్తించింది ఒక టీచర్. అగ్గిపుల్లతో కాల్చి సూదులతో గుచ్చి చిత్రహింసలకు గురిచేశారు. అయితే ఆ బాలుడి మాటలోనే ఇందాక విన్నాము. అగ్గిపుల్లను కాల్చి తన చేతి మీద వాత పెట్టినట్టుగా, ఆ తర్వాత సూదులతో ఇంజెక్షన్ మాదిరిగా చేసినట్టు, తల మీద కొట్టినట్టుగా ఆ బాలుడు ఆరోపిస్తున్నాడు. యూకేజీ చదువుతున్న బాలుడిపై ఇలా చేయడం కర్కశంగా కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి ప్రిన్సిపల్ కూడా ఇది జస్ట్ స్కూల్ యాక్టివిటీలో భాగం అంటూ ప్రిన్సిపల్ చెప్పడం కూడా హాస్యాస్పదంగా ఉంది. ప్రెసెంట్ స్కూల్ దగ్గర అక్కడ బాలుడికి సంబంధించిన పేరెంట్స్ అండ్ రిలేటివ్స్ అందరూ కూడా అక్కడ ఆందోళన చేపట్టారు.